జిల్లా కారాగారంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడి అధికారులపై సదుపాయాలు సౌకర్యాల కోసం చిందులు తొక్కారు. తనకు కేటాయించిన బ్యారక్లోని గది విషయంలో పేచి పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లాలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరుల దాడికి ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదుదారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన వ్యవహారం సహా పలు అభియోగాలపై గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో విజయవాడ జైలుకు తరలించారు. జైల్లో 1వ నంబర్ బ్యారక్లో గదిని ఇచ్చారు. 7641 రిమాండ్ ఖైదీ నంబర్ను కేటాయించారు. అయితే బ్యారక్ ఏమాత్రం శుభ్రంగా లేదని తనకు మరొకటి కేటాయించాలంటూ వంశీ వీరంగం చేసినట్టు తెలిసింది. జైల్లో ఉన్న అన్ని బ్యారక్లలో ఖైదీలున్నారని, ఉన్నవాటిలో మంచి బ్యారక్నే కేటాయించామని అధికారులు నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఆయన శాంతించలేదు. బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ కావాలని పట్టుబట్టారు. అయితే దాన్ని ఏర్పాటు చేయడం తమ వల్ల కాదని అధికారులు తేల్చి చెప్పేశారు. నిద్రపోవడానికి మంచం కావాలని అధికారులతో వాదనకు దిగారు. నడుము నొప్పి తీవ్రంగా ఉన్నందున తాను కింద పడుకోలేనని ఆయన అనగా దీన్ని వైద్యులకు చెబుతామని, వారు సూచిస్తే మంచం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. జైల్లో ఉన్న అధికారులు వైద్యులతో వంశీకి పరీక్ష చేయించారు. ఆయనకు ఎలాంటి వెన్నునొప్పి లేదని వైద్యులు చెప్పడంతో మంచం ఏర్పాటు చేయలేమని వంశీకి అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన అసహనంతో ఊగిపోయారు. జైలు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. జైల్లో ఉన్న సదుపాయాలనే తాము నిబంధనల ప్రకారం కల్పిస్తామని, అదనపు సౌకర్యాలు కావాలనుకుంటే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కోర్టు ఆదేశాలు ఇస్తే ఆ విధంగా చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అధికారులతో కాసేపు వాదన చేసిన వంశీ ఆ తర్వాత బ్యారక్లోకి వెళ్లిపోయారని విశ్వసనీయంగా తెలిసింది. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. A4 గా ఉన్న ఘంటా వీర్రాజు అలియాస్ రాజు, A5 గా ఉన్న వంశీబాబును అరెస్టు చేశామని పటమట పోలీసులు తెలిపారు. వంశీబాబు కారును సీజ్ చేశారు. వంశీకి వీర్రాజు PA కాగా వంశీబాబు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ పాత్రపై అన్ని ఆధారాలు ఉన్నాయని విజయవాడ పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు తెలిపారు. టెక్నాలజీ సర్వేలెన్స్ నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. తనపై కేసు పెట్టిన వారు, పెట్టించిన వారి కుటుంబాలు మట్టి కొట్టుకుని పోతాయని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాపనార్థాలు పెట్టారు. వాదనల అనంతరం న్యాయాధికారి ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన వింటూ ఉండగానే తన నోటి దురుసును ప్రదర్శించారు. గురువారం రాత్రి వంశీని విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి రామ్మోహన్ ఛాంబర్లోకి వంశీని పిలిచిన తరువాత తాము చెప్పుకోవాల్సింది ఉందని ఆయన తరపున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, తానేటి చిరంజీవి కోరారు. దీంతో న్యాయాధికారి వాదనలకు అనుమతించారు. వంశీపై పోలీసులు నమోదు చేసిన SC/ST అట్రాసిటీ సెక్షన్ చెల్లదని, తనను కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదుదారుడు ఫిర్యాదులో ఎక్కడా రాయలేదని వాదించారు. దీంతో అసలు మీరు ఫిర్యాదును చదివారా లేదా అని న్యాయాధికారి సూటిగా ప్రశ్నించారు. ఫిర్యాదులో ఏముందో చదవాలని వారికి సూచించారు. ఈ కేసులో ముదునూరి సత్యవర్ధన్ ఇప్పటికే న్యాయాధికారి ముందు 161 పేజీల వాంగ్మూలం ఇచ్చాడని, అతన్ని బాధితుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పొన్నవోలు పదే పదే ఇదే అంశంపై వాదిస్తుండటంతో న్యాయాధికారి స్పందించారు. 161 గురించి చాలాసార్లు చెప్పారని, కొత్త అంశం ఏమైనా ఉంటే దాని గురించి వాదించాలని సూచించారు.